తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళన బాట పట్టింది. తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి సంస్థలకు అప్పగించడం వలన విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతున్న పరిస్థితి ఉందని, ఆ కాంట్రాక్టులకు రద్దు చేసి గతంలో మాదిరిగా మహిళా సంఘాలకే బాధ్యతలు అప్పగించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డిఈఓ, లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజు రోజుకు విద్యారంగం ఈరోజు సమస్యల వలయంగా కూడుకపోతున్నా కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగానికి కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కనీసం ఈరోజు మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కనబడుతున్న పరిస్థితి. సంక్షేమ రంగం సంబంధించి కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న కళాశాల హాస్టల్ దాదాపు అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అరకొర వసతులతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు కుదిస్తూ ఈరోజు 4,000 కుదించి విద్యార్థులకు ఈరోజు పేద మర్యాద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర ఈ రాష్ట్రం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు, దాంతోపాటు ఈరోజు